ప్రార్థన గోపుర సభ్యులందరికీ కూడా దేవుని పేట శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ వారం కూడా కరోనా విజృంభణ అధికంగా ఉండడం వల్ల మందిరాల్లో కలుసుకునే అవకాశం లేకపోయింది. మెట్టుకు దేవుడు ఈ రీతిగానైనా మీ అందరినీ కలుసుకునే భాగ్యం ఇచ్చినందుకు దేవునికి నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. రైట్, మరి మనము గతంలో దేవుడు అనేక వాక్యాల ద్వారా కరోనా సమయంలో మరియు అంతకుముందు ఇప్పటి వరకు దేవుడు అనేక వాక్యాల చేత మనల్ని బలపరుస్తూ ఆదరిస్తూ విశ్వాస జీవితంలో అంతకంతకు ఎదగటానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తున్నాడు కదా. అయితే గతంలో ఒక వాక్యం విన్నాం మనం. తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభదాయకమై ఉన్నది అనే వాక్యాన్ని మనం విన్నాం. సంతృప్తి కలిగి భక్తి చేయాలని. చూడండి, నెలలు తరబడి సమస్య మన వెంటాడుతూనే ఉంది. సమస్య నుండి మనం బయటకు విముక్తులు మాగలేకపోతున్నాం. పరిశోధనలు జరుగుతున్నాయి కానీ అంతుపట్టని పరిష్కారం ఎక్కడుందో ఎవరికి అంతుపట్టడం లేదు. ఈ సమస్య ఎలా పోతుంది? అందరూ చేతులెత్తేశారు. ఎవరి జాగ్రత్త వారిదే అనే ఉమ్మడి నినాదానికి వచ్చారు. ఇప్పుడు నేను జాగ్రత్త తీసుకుంటే నేను రక్షింపబడతాను, నీవు జాగ్రత్త తీసుకుంటే నువ్వు రక్షింపబడతావు. నీవు పాటించాల్సిన జాగ్రత్తలు నువ్వు పాటించాలి నీ క్షేమం కోసం, నేను పాటించాల్సిన జాగ్రత్తలు నేను పాటించాలి, అది నా క్షేమం కోసం. భక్తి జీవితం కూడా అంతేనండి. భక్తి కూడా అంతే. ఈ అంత్య దినాల్లో ఎవరు చేసిన భక్తి వారిని కాపాడుతుంది. ఎవరు సంతృప్తిగా భక్తి చేస్తే వారు రక్షింపబడతారు. రాకడలో దేవుని దగ్గరికి ఎత్తబడాలి కదా మనందరం. అంత్య దినాలంటే దాని ముగింపు అంతే కదా. అవును, ఎవరు చేసిన భక్తికి వారికి ప్రతిఫలం. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం, 11వ అధ్యాయం 12వ వచనం అధ్యాయం 3 అధ్యాయాలు మీరు పరిశీలిస్తే సామెతలు రాసిన సొలొమోను భక్తిగా ఉన్నప్పుడు తాను పొందిన లాభం, భక్తిహీనంగా ఉన్నప్పుడు తాను పొందిన లాభం అనుభవపూర్వకంగా గ్రహించి గ్రంథస్థం చేయించాడు పరిశుద్ధాత్మని సహాయం ద్వారా. పరిశుద్ధాత్ముడు భక్తిపరుడు, భక్తిహీనుడు. భక్తిపరుడికి జరిగే లాభాలు, కలిగే లాభాలేంటి, భక్తిహీనునికి కలిగే లాభాలేంటి, సవిస్తరంగా ఈ 3 అధ్యాయాలు, సామెతలు 10, 11, 12 అధ్యాయాల్లో సవిస్తరంగా వివరించాడు. భక్తిపరులు అంటే ఎవరు? భక్తి చేసేవాళ్ళు. ఎలాంటి భక్తి చేయాలి? సంతృప్తి కలిగి భక్తి చేయాలి. దేన్ని అనుసరించి భక్తి చేయాలి? దేవుని గ్రంథాన్ని అనుసరించి భక్తి చేయాలి. వీరు భక్తిపరులు. భక్తిహీనులు ఎవరు? భక్తిహీనులు అంటే భక్తి ఎలాగ చేయాలో తెలిసి, వాక్యాన్ని ఎరిగి ఉండి, భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి అని తెలిసి, ఎలా చేయాలో దేన్ని అనుసరించాలో తెలిసి ఉండి చేయలేకపోవటం అనేది భక్తిహీనత. అయితే దేవుడు భక్తి సరిగా పద్ధతి తెలిసి భక్తి చేయని వాళ్ళని భక్తిహీనులు అని అభివర్ణించాడు. భక్తిపరుణ్ణి భక్తిపరులు అని అనకుండా నీతిమంతులు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ధర్మశాస్త్రం అనుసరించి, దేవుని గ్రంథాన్ని, బైబిల్ని అనుసరించి నువ్వు భక్తి చేస్తే, వాక్యాన్ని అనుసరించి భక్తి చేస్తే నీవు భక్తిపరుడువు అని అనిపించుకుంటావు. నీకు ఒక బిరుదు ఇవ్వబడింది, నీతిమంతుడవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్క్రీన్ మీద వాక్యాన్ని గమనించండి. కీర్తనలు 37వ అధ్యాయం 16వ వచనం, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనుల కంటే శ్రేష్టము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము క్రమం తప్పకుండా బైబిల్లో ఉన్న క్రమాన్ని అనుసరిస్తూ భక్తి చేస్తే మన జీవితంలో ఏది కలిగి ఉన్నా కలిగి లేకపోయినా, ఏం సాధించలేకపోయినా, పుష్టిగా తినలేకపోయినా, బహుమంది భక్తిహీనులందరికంటే కలిగిన దానికంటే మనం ఏదైతే కొంచెం కలిగి ఉన్నామో అది శ్రేష్టమైనదట.
ఎందుకనగా మనము దేవుని దృష్టికి ఇష్టమై ఉన్నాం, దేవుని పద్ధతులను పాటిస్తున్నాం. బైబిల్ అనుసరించి నడిస్తే ఏమిటి లాభము అంటే, నీకు కలిగింది కొంచెమైనా దేవుడు దీవిస్తాడు, శ్రేష్టమైనదిగా చేస్తాడు. ఏ లోపము లేనిదిగా, సంతృప్తి కలిగి శాశ్వతం వరకు నీకు మేలు చేసేదిగా దాన్ని దీవిస్తాడు. నీతిమంతునికి కలిగింది కొంచెమైనా బహుమంది భక్తిహీనుల కలిగిన దానికంటే శ్రేష్టము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. గమనించు, మనము జీవిస్తున్నప్పుడు, వాక్యాన్ని అనుసరించి జీవిస్తున్నప్పుడు, లేదా సంతృప్తి కలిగి భక్తి చేస్తున్నప్పుడు, యథార్థతగా జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, వాక్యం ఏదైతే సత్యాన్ని అనుసరించి నడుచుకోనమంటుందో దాన్ని అనుసరించి నడుచుకుంటున్నప్పుడు నీకు కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి. కొన్నిసార్లు కొన్ని విషయాలు నష్టపోవలసి వస్తుంది. లంచం తీసుకోకూడదు, అబద్ధం ఆడకూడదు అంటే ఏ వ్యాపారం చేస్తావు నువ్వు? ఏం చేయగలవు? అయినా కానీ దేవుని వాక్యాన్ని పోషించుట కొరకు నీవు పనిచేసే చోట నమ్మకంగా, నీ కష్టార్జితం కాని దాన్ని ఆశించకుండా జీవించాలంటే కష్టమే. అయినప్పటికీ నీవు నీతి కలిగి దేవుని వాక్యాన్ని పట్టుకొని, దేవుని పాదాలు పట్టుకొని, చూచుచున్న దేవుణ్ణి కలిగి ఉన్నాను అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని నీవు నీతిగా జీవిస్తే, భక్తి చేయడం అంటే ఎంతసేపు వాక్యం చదవడం, ప్రార్థన చేయటమే కాదు, వాక్యాన్ని గైకుంటూ జీవించడం కూడా భక్తి చేయటమే. మన దైనందిన జీవితంలో ఇంటిని విడిచి బయటికి వెళ్ళిన దగ్గర నుంచి తిరిగి ఇంటికి వచ్చే వరకు నీవు పాటించే ప్రతి నీతి నియమం కూడా భక్తే. కాబట్టి దేవుని వాక్యము సెలవిస్తోంది, నీకు కలిగింది కొంచెమైనా పర్వాలేదు, నువ్వు తెచ్చుకున్నది కొంచెమైనా పర్వాలేదు, అది బహుమంది భక్తిహీనులకు కలిగిన దానికంటే శ్రేష్టమది అని సెలవిస్తుంది. మీకు తెలుసా, దానియేలు బహుభక్తిపరుడు కదా. ఆంక్షల మధ్య కూడా భక్తి జీవితాన్ని నిలబెట్టుకోగలిగిన వాడు. ఎలాంటి ఆంక్షలు? మరణ శిక్షతో కూడిన ఆంక్షలను కలిగి కూడా శద్రకు, మేషకు, అబేద్నెగో అనే 3 స్నేహితులతో కలిపి దానియేలు 4వ వాడిగా ఉండి, వారి 4 కూడా బైబిల్ గ్రంథంలో అగ్ని పరీక్షలు, మరణ శిక్షతో కూడిన, ప్రాణాపాయముతో కూడిన శాసనముల మధ్య భక్తి చేశారు. పాత నిబంధన గ్రంథంలో అంత కఠినమైన పరిస్థితుల మధ్య భక్తి చేసిన వారిని చూడటం కొంచెం కష్టమే. వీరిలా కఠినమైన శిక్షలు, అగ్నిగుండంలో పడవేయబట్టం అంటే మళ్ళీ తేలి జీవిస్తామా? లేదు. ఈ శిక్షకు లోనైతే రేపు జీవితం లేదు అని తెలిసి కూడా వారు భక్తి చేయగలిగారు, నీతిని కాపాడుకోగలిగారు. దానియేలు 1వ అధ్యాయంలో కొన్ని విషయాలు రాయబడి ఉంటాయి, చూడండి. దానియేలు జీవితంలో తన భక్తిని ఏ రీతిగా కాపాడుకున్నాడు. బబులోను రాజు నెబుకద్నెజరు వచ్చి యెరూషలేము మీద దాడి చేసినప్పుడు వీరందరినీ తీసుకుని చెరపట్టబడి బబులోనికి తీసుకెళ్ళిపోతారు. దానియేలు తన 3 స్నేహితులు 4 కూడా చెరపట్టబడి బానిసల వలె ఆ దేశానికి వెళ్తారు. ఇప్పుడు వారున్న దేశం వారిది కాదు. వారిక్కడికి అధికార లాంఛనాలతో రాలేదు, ఉద్యోగం వెలగబెట్టడానికి రాలేదు, వ్యాపారం చేయడానికి రాలేదు, చెర పట్టబడి వచ్చారు, బానిస జీవితాన్ని జీవించడానికి వచ్చారు. గమనించు, ఇలాంటి పరిస్థితుల్లో వేరే దేశంకి వచ్చినప్పుడు ఆ రాజు ఏమి చెప్తే, ఆ అధికారులు ఏం చెప్తే అట్లాగే నడుచుకోవాలి. లేకపోతే ఏం జరుగుతుంది? మాట తిరస్కరిస్తే వెంటనే శిక్ష వస్తుంది. ఈ విషయాలు నీకు తెలుసు, నాకు తెలుసు. ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా దానియేలు వారి స్నేహితులు ఎంత చక్కగా విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారో. వారి 4 కూడా దానియేలు నాయకత్వం వహించి తన యొక్క విశ్వాస జీవితాన్ని ఎట్లా బయట పెట్టాడో 8వ వచనంలో రాసి ఉంటుంది. అక్కడ నపుంసకుల అధిపతికి వీరి యొక్క బాగోగులు చూడమని రాజు వీరి 4 వీరితో పాటు బహుకొద్ది మందిని అప్పగించినప్పుడు రాజు భోజనం చేసే భోజన పదార్థాలన్నీ వారికిచ్చి పోషించమన్నది నపుంసకుల అధిపతికి ఇవ్వబడిన ఆజ్ఞ. ఇప్పుడు నపుంసకుల అధిపతి ఆ యొక్క ఆహార పదార్థాలు మీరు తినాలి అని చెప్పినప్పుడు దానియేలు ఒక మాట అంటాడు, చూడండి. 1వ అధ్యాయము 8వ వచనం. రాజు భుజించు భోజనమును
పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని నన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవియు అని నపుంసకుల అధిపతిని వినయంతో ప్రార్థించినట్టుగా వేడుకున్నట్టుగా కనిపిస్తుంది. రాజు భోజనం చేసే భోజనం తాగి ద్రాక్షరసం తాగితే దానియేలు అపవిత్రుడవుతాడా? ఎందుకని? బబులోను దేశము బహు విగ్రహారాధనతో కూడిన దేశం. విగ్రహారాధనతో కూడిన దేశంలో వారు ఎలాంటి మాంసాహారాలు తినాలి అన్న బలి అర్పించి తినేవాళ్ళు. ఈ విషయాన్ని గ్రహించిన దానియేలు విగ్రహార్పితమైనది నేను తినవలసి వస్తుంది అని చెప్పి అదెంత రుచికరమైన భోజనమైనా కూడా, తాను ఇప్పుడు బానిస అయినా కూడా, వారున్న దేశము వారిది కాకపోయినా, వారికి ఏ విధమైన మాట్లాడే అధికారం లేకపోయినా, దయచేసి నేను అపవిత్రుని కాకుండా నేను యెరూషలేము నుంచి వచ్చాను, యెహోవా సేవకుడిని, యెహోవాను సేవించే వాళ్ళం మేము ఈ విగ్రహార్పితమైనది తినకూడదని మీకు తెలుసు. దయచేసి అది తిని నేను అపవిత్రుని, మేము అపవిత్రులు కాకుండానట్లు సెలవియ్యు అని రిక్వెస్ట్ చేసిన వెంటనే యెహోవా తన హృదయం కరిగేటట్లు చేశాడు అని చెప్పి కింద వాక్యాల్లో రాసి ఉంటుంది. మీరు చదవండి. ఆ తర్వాత 10వ వచనములో అక్కడ రాసి ఉంటుంది చూడండి. 12వ వచనంలో నేను చదువుతున్నాను. భోజనమునకు శాఖధాన్యాదులను పానమునకు నీళ్లను నీ దాసుల మగు మాకు ఇప్పించి దయచేసి 10 దినాలు పరీక్షించు. రాజాజ్ఞను కొట్టివేశావని నీకు భయం వేస్తుందేమో, ఎందుకట్లా చేసావని రాజు నేను ప్రశ్నిస్తాడేమో. దయచేసి మా కొరకు 10 దినాలు ఇదే ఆహారం తింటాం, శాఖధాన్యాదులు మాకివ్వు, నీళ్ళు ఇవ్వు, చాలు, అదే తింటాం, 10 దినాలు మమ్మల్ని పరీక్షించు అని వారితో వేడుకున్నట్టుగా కనిపిస్తుంది. ఆ తర్వాత 14వ వచనం నేను చదువుతున్నాను. అందుకతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించను. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరికీ ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీతి కొరకు వీరు రుచికరమైన పదార్థాలను వదులుకున్నారు. భక్తిని కాపాడుకున్నటకు, నీతిగా జీవించుటకు, భక్తి జీవితాన్ని కోల్పోకుండా ఉండటం కొరకు, దేవుని దృష్టికి యథార్థంగా జీవిస్తున్నామని సాక్ష్యం ఇచ్చుటకు వీరు ప్రతికూల పరిస్థితుల్లో, కఠినమైన పరిస్థితులలో శిక్షకు అర్హులైన స్థానంలో ఉండి, అర్హత కలిగిన స్థానంలో ఉండి, ఎవరు ఏది చెప్తే అది చెయ్యాలి, తిరిగి మాట్లాడకూడని పరిస్థితుల్లో ఉండి వారు భక్తి చేయటానికి సిద్ధపడ్డారు. ఈ అంత్యదినముల్లో నువ్వు నేను చేయవలసింది కూడా భక్తి జీవితాన్ని కాపాడుకో అంటే ప్రతిదినము ప్రార్థన చేయు, బైబిల్ చదువు అన్న మాట బాగానే ఉంది. అది చెయ్యాలి కంపల్సరిగా. ముందటి వారంలో వాక్యంలో మనము పరిశుద్ధాత్ముడు మనకు ఒక వాక్యాన్ని చెప్పాడు. ఏమిటది? ఒక మాటను మనతో వివరించాడు. ఏమిటది? మనిషి ఊపిరి పీల్చుకోవటం ఎంత ప్రాముఖ్యమో ప్రార్థన చేయటం కూడా అంతే ప్రాముఖ్యం. ఊపిరి పీల్చుకోను నేను, ప్రార్థన చేయను నేను అంటే ఊపిరి పీల్చుకోను అన్నట్టుగా ఆత్మీయ జీవితం ఆగిపోతుంది, చచ్చిపోతుంది. తదుపరి ఆహారం ఎంత అవసరమో అది శరీరానికి ఎట్లాగో బలాన్ని ఇస్తుందో గ్రంథాన్ని పఠించడం కూడా అంతే బలాన్ని ఇస్తుంది. ఇది మాత్రమే ఈ రెండు మాత్రమే భక్తి జీవితాన్ని కాపాడుకోవటం అంటే, భక్తి చేస్తున్నాను అంటే అది ఉత్తిది. కొన్ని విషయాలు గమనించాలి. ప్రార్థించే నువ్వు, మోకాళ్ళ జీవితాన్ని కలిగి ఉండే నువ్వు, దేవుని వాక్యాన్ని పఠించే నువ్వు నీతి కలిగి జీవించటం కూడా, భక్తిని ఆయా పరిస్థితుల్లో కాపాడుకోవటం కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎవరితో కలిపితే వారితో కలిసి, ఏది మాట్లాడితే అది మాట్లాడుతూ, ఏది చేస్తే అది చేస్తూ, ఎక్కడ ఏ గుంపులో ఉంటే ఆ గుంపులో వ్యక్తిగానే వ్యవహరిస్తాను, వారిని అనుసరిస్తాను, వారితో చెడ్డ తెచ్చుకోను, వారి దగ్గర నేను గొంతెత్తను, వారి కింద పనిచేస్తున్నాను కాబట్టి నేను మాట్లాడలేను. కాబట్టి ఆయా పరిస్థితుల్లో నేను నా భక్తి జీవితం గురించి నేను బయట పెట్టలేను, క్రీస్తుకు సాక్షిగా జీవించలేను, మాట పడలేను, నింద భరించలేను అని అంటున్నట్లయితే నీవు ప్రతిరోజు మోకాళ్ళ మీద గంటల కొలది జీవించినా, గంటల కొలది ప్రార్థించినా, గంటల కొలది బైబిల్ చదివినా కూడా భక్తి జీవితాన్ని కాపాడుకోలేని నువ్వు భక్తి పరుని జాబితాలోనికి రావు, భక్తిహీనుని జాబితాలోనికి వస్తావు. దయచేసి గమనించు. భక్తిహీనుల జాబితాలో మనం ఉండకూడదని దేవుడు ఈ వారం నీతో నాతో మాట్లాడుతున్నాడు. అంత్యకాలంలో ఉన్నావు, భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. నువ్వు నిల్చున్నావని అనుకుంటున్నావు, నువ్వు భక్తి జీవితంలో భక్తి బాగా చేస్తున్నావని అనుకుంటున్నావు. అయితే పడిపోకుండా, భక్తిలో నుంచి తొలగిపోకుండా
మనం కాపాడుకోవాలి. అదే కదా వాక్యాన్ని విని గైకొనుట, ధర్మశాస్త్రాన్ని ఆచరించుట అంటే అదే కదా. కాబట్టి ఆలకించు, దానియేలు 10 దినములు మమ్మల్ని పరీక్షించు అని అధిపతిని వేడుకున్నప్పుడు అధిపతి అందుకు సమ్మతించాడు. 10 దినముల తర్వాత ఆ అధిపతి పరిశీలించినప్పుడు రాజు భోజనం భుజించు వారి బాలుర ముఖముల కంటే వీరి ముఖములు మహా తేజస్సుగా ఉన్నాయి అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో ఈ రీతిగా రాసి ఉంటుందని నీకు తెలుసు. అక్కడ కొండ మీద ప్రసంగంలో దేవుడు కొన్ని ధన్యతల గురించి రాసి ఉంచారు. అందులో 5వ అధ్యాయంలో 6వ వచనంలో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడతారు. దేవుని స్తోత్రం కలుగును. దేనిని కలిగి తృప్తి పొందుతారు? సంతోషకరమైన జీవితాన్ని కలిగి, దేవుని దగ్గర మంచి సాక్ష్యము కలిగి. నీ సాక్ష్యం ఎవరి దగ్గర కాపాడుకోవాలో తెలుసా? నీ ఇంటిలో కాపాడుకోవాలి, సంఘంలో కాపాడుకోవాలి, సమాజంలో కాపాడుకోవాలి. అలాగే దేవుని దగ్గర, అనగా ముఖాముఖిగా దేవుడే నీ ఎదుటకు వచ్చి నిన్ను ప్రశ్నించినప్పుడు నీ విశ్వాస జీవితాన్ని బాగా చూపించుకునే దారుఢ్యం నీకుందా? నేను నీ విషయంలో ఏ విషయంలోనూ తప్పిపోలేదు ప్రభువా అని చెప్పగలిగే ధైర్యం నీకుందా? నీ వాక్యాన్ని నేను పాటిస్తూ లోకంతో పత్యం చేస్తున్నాను ప్రభువా, లోకాశలను అనుసరించటం లోక మార్గాలను, లోక పాపాన్ని నేను ముట్టుకోవటం లేదు, పాపము జోలికి పోవట్లేదని ఖచ్చితంగా పత్యం చేస్తున్నాను ప్రభువా అని చెప్పగలవా? దానియేలు పత్యం చేశాడు. దానియేలుతో కూడిన స్నేహితులు కూడా పత్యం చేశారు. రుచికరమైన భోజనాలు తినలేదు వాళ్ళు, విగ్రహార్పితమైనవి తినలేదు వాళ్ళు, పత్యం చేశారు. దేవుని మార్గాలను పత్యం చేయాలి నువ్వు. ఏది పడితే అది తిని, ఎటు పడితే అటు తిరిగిపోయి, ఏది పడితే అది మాట్లాడి, ఏది పడితే అది అనుసరించి, ఎలా పడితే అలా జీవిస్తూ, తలకేస్తే కాలికి, కాలికేస్తే తలకి, తల కిందులు చేసే మాట్లాడటం, విచిత్రమైన మాట తీరు, విచిత్రమైన పనితీరు, విచిత్రమైన ఆలోచన తీరు. ఏ పూట ఎట్లా ఉంటావో, ఏ మాట ఎప్పుడు మాట్లాడతావు, ఇచ్చిన మాట మీద నిలబడతావో లేదో, దేవునికి చెప్పిన మాట మీద నిలబడతావో లేదో, దేవుని దగ్గర విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటావో లేదో, వాక్యం వింటున్నప్పుడు ఒకలా ప్రవర్తించు, వాక్యం లేని తర్వాత ఒకలా ప్రవర్తిస్తూ, నేను ప్రతిదినము కూడా దేవుని సన్నిధిలో ఉంటున్నాను, దేవుని దగ్గర ఉంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, ఇదే చాలు అనుకుంటున్నావో ఏమో. దయచేసి అది భక్తి హీనత కింద. దానియేలు దేవుని దగ్గర తన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవటంలో పత్యం చేశాడు. నపుంసకుల అధిపతితో అంటున్నాడు కదా 13వ వచనంలో చూడండి, మమ్మల్ని పరీక్షించు, మిగిలిన బాలురందరి ముఖముల కంటే మా ముఖంలో ఇద్దరిని కంపేర్ చేసి చూడు, అప్పుడు నీకు తోచినట్టు చేయి అని అంటున్నాడు. ప్రాంతం కాని ప్రాంతంలో బానిసలుగా పడి ఉండవలసిన, చెప్పిన మాట విని చెప్పిన చోట ఉండాల్సిన వాళ్ళు విశ్వాస జీవితాన్ని కాపాడుకోవడానికి ఎంతో కొంత మాట్లాడుతున్నారు చూసారా. దేవుని కోసం తెగింపు, నువ్వు పనిచేసే చోట, నీవు ఎవరితో కలిసి జీవిస్తున్నావో వారితో ఉన్నప్పుడు, అన్యులతో కలిసి జీవిస్తున్నప్పుడు, నీ స్నేహితులతో కలిసి ఉన్నప్పుడు, వారి భక్తి జీవితం నీ భక్తి జీవితం వేరైనప్పుడు, అరే వారు ఎక్కువ మంది ఉన్నారని చెప్పి వారి ప్రాంతానికి నువ్వు వెళ్ళావని చెప్పి, వారి ఆధిపత్యం ఎక్కువగా ఉందని చెప్పి, ఆయా ప్రాంతాల్లో ఆయా సందర్భాలలో నీ దేవునికి సాక్షిగా ఉండాల్సిన నువ్వు సాక్షిగా ఉండకుండా జీవిస్తున్నావు. వారితో ఏకీభవిస్తున్నావు, వారి పద్ధతులతో ఏకీభవిస్తున్నావు, వారి మార్గాలను అనుసరిస్తున్నావు. ఎదురు తిరిగి చెప్పలేనండి, నేను పనివాడిని అంటున్నావు. అతని చేతి కింద పనిచేస్తున్నాను, ఆమె చేతి కింద పనిచేస్తున్నాను, నేను ఎట్లా మాట్లాడగలను అంటున్నావు. వారు చెప్పింది చేయాలి, వారు చెప్పిన చోటుకు వెళ్ళాలి అంటున్నావు. దేవుని మార్గాలను విడిచిపెడుతున్నావు, దేవుని సమయాలను విడిచిపెడుతున్నావు, సంపాదన కోసం వెంపర్లాడుతున్నావు. ఆకలి దప్పులు అయినా కానీ విశ్వాస జీవితాన్ని కాపాడుకో. విశ్రాంతి దినాలు పాటించేటప్పుడు పరిశుద్ధంగా పాటిస్తున్నావా? నీ విశ్రాంతి దినాలను పరిశుద్ధంగా పాటించాలి అని చెప్పి దేవుని ఆజ్ఞ ఉంది కదా. దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ఆదివారం నాడు ఏదైనా పని ఉంటే ముందు పని చూడాలి, తర్వాత దేవుణ్ణి పిలవాలి. ముందు పని చూడాలి, తర్వాత దేవునికి అపాయింట్మెంట్ ఇవ్వాలి. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది,
భక్తి పరులను నీతిమంతులు అని బిరుదిచ్చి పిలుస్తుంది. నీతిమంతులుగా ఉంటే నీ మీదకి అనేక ఆశీర్వాదాలు వస్తాయి, నువ్వు కలిగింది కొంచెమైనా కానీ దీవించబడుతుంది అని కీర్తన గ్రంథం చెప్తుంది 37:16. నీతిమంతులు కలిగింది కొంచెమైనా కానీ ఎంతోమంది భక్తిహీనులు కలిగిన దానికంటే శ్రేష్టమైంది అని చెప్తుంది. కానీ ఎవరి మాటకు ప్రాధాన్యత ఇస్తున్నావు? దేన్ని గెలిపిస్తున్నావు? దేవుణ్ణా, లోకన్నా? నిన్న ఆత్మీయ అభివృద్ధి కొడుకులో మీరు వినే ఉంటారు, వీరు క్రీస్తు సిలువకు వ్యతిరేకంగా నడుస్తున్న వారు, వారి కడుపే వారి దేవుడు, నాశనమే వారి అంతము. భక్తిహీనుల యొక్క అంతం ఏమిటి? భక్తిహీనుల యొక్క గమ్యం ఏమిటి? నాశనం. నాశనం అనగా ఏమిటి? పాతాళం, నరకం. దయచేసి ఆలకించి ఇటువంటి పదాలను తెలిసి ఉండి భక్తి ఎలాగ చేయాలో కూడా తెలిసి ఉండి, ఆకలి దప్పులు కలిగినా పర్వాలేదు, నువ్వు నీతి కలిగి ఉండు, దేవునికి సరిగ్గా భక్తి చేయు, సంతృప్తి కలిగి భక్తి చేయు. అతి విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్నావు, నీ భక్తే నిన్ను రక్షించేది, నువ్వు చేసే భక్తే నిన్ను కాపాడేది, నువ్వు తీసుకున్న జాగ్రత్తలే నీకు కాపాడతాయి. ఈ కరోనా వచ్చి అందరికీ ఒక అద్భుతమైన పాఠాన్ని చెప్పింది. ఎవ్వరు జాగ్రత్త తీసుకుంటే, ఎవ్వరు ఆరోగ్యంగా ప్రికాషన్స్ తీసుకుంటే, ఆరోగ్యపరమైన ప్రికాషన్స్ తీసుకుంటే, జాగ్రత్తలు తీసుకుంటే వారే రక్షింపబడతారు. వారి ద్వారా వారు క్షేమంగా ఉండడం వల్ల అందరినీ క్షేమంగా ఉంచినట్లు కూడా అవుతారు. నీవు చేసే భక్తి నిన్ను కాపాడుతుంది, మిగిలిన వారిని కూడా కాపాడుతుంది, నీ ఇంటిలో పదికి కూడా పనికొస్తుంది. అలానే మిగిలిన వారు చేయకుండా ఉండకూడదు, వారు కూడా చేయాలి. దయచేసి విను, దానియేలు చేసిన ఈ తెగింపు నిజమే. 9 స్నేహితులు ఉన్నారు, 9ది ఒకటే తీర్మానం. కానీ దానియేలు తెగించి నపుంసకుల అధిపతితో మాట్లాడాడు. చూడండి, అద్భుతంగా దానియేలు దీవించబడ్డాడా, విడిచిపెట్టబడ్డాడా? శాసనము, మరణ శాసనము చేయబడినా కూడా, సింహాల బోన్లో పడి కూడా దానియేలు తన యొక్క భక్తి జీవితాన్ని వదులుకోలేదు. శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఈ విగ్రహానికి నమస్కరించకపోతే ఎవ్వరు వంగి నమస్కరించరు. డప్పులు వినబడినప్పుడు, మీకు అర్థమయ్యే భాషలో డప్పులు వినబడినప్పుడు, ఆ వాయిద్యాలు వినబడినప్పుడు ఎవరైతే వంగి నమస్కరింపరో వారు అగ్నిగుండంలో వేయబడతారు అని శాసనం చేయబడ్డప్పుడు రాజు సముఖం ఎదుట నిలబడి అందరి జనముల మధ్య, ఎంతమంది జనం మధ్య వారు నిలబడ్డారు? యావత్ రాజ్యం అంతా కూడా అక్కడికి వచ్చి నిలబడ్డారు కదా రాజు ఎదుట. ఒకేసారి వాయిద్యాలు వాయించారు. వాయిద్యాలు ముగించిన వెంటనే అందరూ వంగి ఆ విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేయగా ఆ రాజ్యములో ముగ్గురు నిఠారుగా నిలబడి ఉన్నారు. కొయ్యల వలె కదలకుండా ఉన్నారు. ఏమాత్రం వంచని వెన్నును కలిగి ఉన్నారు. విశ్వాస దారుఢ్యాన్ని కలిగి ఉన్నారు. ఎలాంటి సందర్భాల్లో? ఎదర శిక్షించేవారు, పక్కన అగ్నిగుండం, ఇంతమంది ఉంటుండగా విశ్వాస జీవితాన్ని కాపాడుకున్నారు వాళ్ళు. నువ్వు ప్రాణాన్ని పోగొట్టుకుంటావు అని దాన్ని కాపాడుకోదలిస్తే, నీ ప్రాణం మీద తీపి కలిగి దాన్ని కాపాడుకుందాము అంటే దాన్ని పోగొట్టుకుంటావు. దేవుని మీద ఆధారపడాలి. దానియేలు వారి స్నేహితులు దేవుని మీద ఆధారపడ్డారు, పచ్చం చేశారు. అదే నువ్వు నేను అయితే, మన మనసు దేవుడికి తెలుసు కదా, దేవుడిని నేను ఎంత మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నానో తెలుసు కదా. ఇలాంటి సందర్భాల్లో నేను బ్రతుకుంటే ఇంకా ప్రార్థన చేస్తాను, నేను బ్రతుకుంటే ఇంకా వాక్యం చెప్పేస్తాను, నేను బ్రతుకుంటే ఇంకా భక్తి జీవితాన్ని కొనసాగిస్తాను, నేను బ్రతుకుంటే ఇంకా సువార్త చేస్తాను, అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించేస్తాను. కాబట్టి బ్రతికుండాలి, కాబట్టి నేను నమస్కరించేద్దాం. బయట ఏం చేస్తేనే మనసులో దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు అని నువ్వు సమర్థించుకుంటావు, నన్ను నేను సమర్థించుకుంటా. బహు తెలివైన వారం మనం, తెలివి కలిగిన భక్తి కాదు, తేట మనస్సుతో భక్తి చేయమని దేవుని వాక్యం నీకు విన్నవిస్తుంది. జాగ్రత్తగా ఆలోచించు. శద్రకు, మేషకు వాళ్ళు నిలబడ్డందుకు ఏం చేయబడ్డారు? అగ్నిగుండంలో వేయబడ్డారు. దేవుడు వారిని రక్షింపక ఊరుకున్నాడా? రక్షించాడు. దేవుడు అద్భుతంగా రక్షించాడు. అక్కడ ఆ మహిమను అందరూ చూశారు. విశ్వాస జీవితంలో పరిచయం చేస్తే దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాలు అందరూ చూస్తారు. జాగ్రత్తగా గమనించు. అబ్రహాము గురించి మీకు తెలుసు. తనకు కలిగింది కొంచెమైనా, ఏం కొంచెం? సంతానం లేదు, వారికి ఉన్న ఆస్తి ఉంది, అయినప్పటికీ వారి లోటు ఒకటి ఉంది. ఆ లోటు విషయంలో అతడు పేదవాడే. ఆ లోటుని తరచి చూస్తే అబ్రహాం పేదవాడే.
ఆ కోరిక తీర్చబడలేదు. కోరిక తీర్చబడకుండానే అతడు వృద్ధుడైపోయాడు. అయినప్పటికీ దేవుని పట్ల అతడు ఎలాగో విశ్వాసం ఉంచాడో పౌలు వివరిస్తున్నాడండి అబ్రహాం జీవితం గురించి. రోమపత్రిక ధ్యానాలలో మీరు ఆ వాక్యం విని ఉంటారు. రోమపత్రిక 4వ అధ్యాయం 20వ వచనాన్ని నేను మీ ముందు చూస్తున్నాను, చూడండి. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానము గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం మూలంగా బలం పొందాడట అబ్రహాం. అది అతనికి నీతిగా ఎంచబడింది. నువ్వు విశ్వాసంలో జారిపోకుండా విశ్వాసంలోంచి అధిక విశ్వాసంలోనికి వెళ్తా ఉండి రోజు రోజుకు నీ జీవితంలో ఎదురయ్యే సవాళ్ళలో దేవుని పట్ల దేవుని పాదాల మీద ఆధారపడి జీవిస్తే ఏది ఏమైనా కానీ లోక పద్ధతులను పాటించకుండా, లోక మాటలు ఉండకుండా, లోక అలవాట్లు ఉండకుండా, లోక ఆచారాలు నీలో ఉండకుండా, లోకపరమైనది ఏది కూడా నీలో జీవించి ఉండకుండా నువ్వు లోకంలో చనిపోయి క్రీస్తులో బ్రతుకుతూ వాక్యం చేత పోషింపబడుతూ వాక్యం చేత బలపడుతూ దినదినము నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ ఉంటాయి. నువ్వు పనిచేసే చోట యథార్థత, నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తూ ఉంటే, నమ్మకంగా జీవిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అబ్రహాము అట్లనే చేశాడు. అబ్రహాము వాగ్దానం చేశాడు కదా, దేవుడు వాగ్దానం చేసిన వాడిని నేను నమ్ముతున్నాను అని చెప్పి అవిశ్వాసం ఏమాత్రము తన మనసులోనికి రానికుండా, అస్సలు సందేహపడకుండా వాగ్దానం చేసిన వాడు దాన్ని చేయుటకు సమర్థుడు, నెరవేర్చుటకు సమర్థుడు అని రూఢిగా నమ్మాడట. విశ్వాసం వల్ల బలం పొందాడట. అది అతనికి నీతిగా ఎంచబడింది. నీతిగా ఉండు, నీతిమంతుడు, భక్తిపరుడు, ఇట్టివాడు భక్తిపరుడు, ఇటు లక్షణాలు కలిగిన వాళ్ళు నీతిమంతులు. ఆయా సందర్భాలు వచ్చినప్పుడు నేను నా బంధువుల మాట వినకపోతే ఎట్లా ఉంటుంది, నా యజమానుల మాట వినకపోతే ఎట్లా ఉంటుంది, నాకు అవసరం వచ్చింది, నాకు వాళ్ళు అప్పిస్తానన్నారు, లేదా నా అవసరం తీరుస్తానన్నారు, అన్ని విధాలా నాకు ఆసరాగా ఉంటున్నారు, అండగా ఉంటున్నారు. కాబట్టి కష్టం వచ్చిన సుఖం వచ్చిన వారే నాకు అవుతున్నారు. కాబట్టి వారు చెప్పినట్టుగా నేను నడవకపోతే నాకెవరు అండ, ఈ ప్రాంతంలో ఎవరు మమ్మల్ని కాపాడుతారు అని నీకు నువ్వే వారికి దాసోహం అయిపోతూ, వారి దేవుడు వేరు, నీ దేవుడు వేరు అని తెలుసు, నీ దేవుడు సృష్టికర్త అయిన వాడు అని నీకు తెలుసు, అన్నీ చేయగల సమర్థుడని తెలుసు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదని తెలుసు, దేవుని వాక్యం నీకు తెలుసు 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 అన్నీ తెలుసు. అన్నీ తెలిసినప్పటికీ కూడా లోకంలో ఉన్న మనుషుల్ని ఆధారం చేసుకొని వీరు తప్ప నాకు వేరే జీవం లేదని చెప్పి నా బంధువులను ఆశ్రయించకపోతే, నా స్నేహితులను ఆశ్రయించకపోతే, వారు చెప్పిన మాట వినకపోతే, వారు చెప్పినట్టుగా నేను నడవకపోతే, వారు చెప్పిన ఆచారం చేయకపోతే నేను ఎలా బ్రతకగలను అని నీకు నువ్వే పచ్చం చేయడం మానేసి ఔపత్యం చేస్తావు. ఔపత్యం నీ దేహానికి మంచిదా? కాదు. కాబట్టి ఆలోచించు. అబ్రహాము అట్లనే ఉన్నాడంట. అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి కష్టమైన కానీ నష్టమైన కానీ భక్తి చేయటం మంచిది. ఎలా చేయాలి? కష్టమైన, నష్టమైన, ఆకలైన, దుఃఖమైన, ఎవ్వరు సహాయం చేసినా చేయకపోయినా దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాలి. దానియేలు చేసిన పని అదే కదా. ఎవరు తెలుసు ఆ దేశంలో ఎవరు మాట వినకపోతే వాళ్ళే దెబ్బలాడతారు కదా. ఎవరు మాట వినకపోతే వారే శిక్షిస్తారు కదా. ఎవరు మాట వినకపోతే వారే బాధిస్తారు, హింసిస్తారు కదా. అయినప్పటికీ కూడా దేవుని మీద ఆధారపడ్డారు, ధైర్యం చేసి ముందుకెళ్ళారు. వారు అనుకుని ఉంటారు, పరిశుద్ధాత్ముడు మనతో చెప్పగా విందాం. ఆ నపుంసకుల అధిపతి వచ్చినప్పుడు మన నలుగురు దేవుని మీద ఆధారపడి ప్రార్థించి అడుగుదాం, అతడు ఒప్పుకుంటాడు అని విశ్వాసంతో వెళ్ళుంటారు. ఒప్పుకోకపోతే ఏం చేద్దాం అనే చర్చనీయాంశం కూడా వాళ్ళలో వచ్చి ఉంటుంది కదా. ఒక సందేహంలో ఉన్నప్పుడు అయితే జరిగితే ఏమిటి, జరగకపోతే ఏమిటి అనే సందేహం మనకు వస్తుంది. ఆ నపుంసకుల అధిపతి వారి దగ్గరకు వచ్చి అడుగుదామని వస్తున్నప్పుడు ఈ నలుగురు స్నేహితులు చర్చించుకుని ఉంటారు కదా. నీవైతే చర్చించవస్తా ఆ స్థానంలో ఉండి, ఒకవేళ అతను ఒప్పుకోకపోతే మనం ఏం చేయాలి? రాజు నియమించిన భోజనమే తినాలా, లేదా చచ్చిపోవాలా, శిక్షకు వెళ్ళిపోవాలా? వారి నలుగురు ఒక తీర్మానానికి వచ్చి ఉంటారు. చెప్పుదాం, వినకపోతే చద్దాం. పరిశుద్ధాత్ముడు ఆ వాక్యాలు రాయించలేదు అక్కడ. రాయని వచనాలు చెప్పడానికి నాకు కూడా అర్హత లేదు. కానీ 2, 3, 4, 5, 6 అధ్యాయాలలో వారు చూపిన తెగువ,
వారు చేసుకున్న సమర్పణను బట్టి, ప్రాణాలు కోల్పోవడానికి కూడా సిద్ధపడిన వారిని బట్టి పరిశుద్ధాత్ముడు అట్టి అర్థాన్ని మనకు చెప్తాడు. విన్నాడా? రిక్వెస్ట్ చేద్దాం. వినలేదా? శిక్షకు వెళ్ళిపోదాం. నీవు పనిచేసే చోట అలా చేయగలవా? విన్నారా? బతిమాలుకుందాం. విన్నారా? అలాగే చేద్దాం. దేవునికి స్తోత్రం చెప్తాం. వినలేదా? నష్టపోయినా పర్వాలేదు, ఉద్యోగాన్ని వదులుకుందాం. ఈరోజు తెలుసా, అనేక సంఘాలలో వాక్యం చేత బలపడిన వాళ్ళు ఆదివారాన్ని మానుకోవాలి అంటే ప్రాణాలు పోగొట్టుకుంటున్నట్టుగా భావిస్తున్నారు. అలవాటైన మనకు ఆదివారాన్ని పోగొట్టుకోవడం అనేది చాలా తేలికపాటి విషయం. ఆదివారం సెలవిస్తారా అని అడిగి కంపెనీల్లో జాయిన్ అవుతున్నారు. జాబ్స్కు వెళ్ళేటప్పుడు వారిని ఇంటర్వ్యూలో 1,00,000 ప్రశ్నలు వారేస్తే ఒక్కగానొక్క ప్రశ్న వీరేస్తున్నారు. ఏంటో తెలుసది? మాకు ఆదివారం సెలవిస్తారా, మేము చర్చికి పోవాలి అని అడుగుతున్నారు. ప్రైవేటు యాజమాన్యం కింద పనిచేసేవారు కూడా ఆదివారం వచ్చేసరికి, వస్తుంది అనేసరికి వారి ప్రాణాలు గిలగిల కొట్టుకుంటున్నాయి. ఆదివారం ఉద్యోగం చేయాలంటే వారు ఊబిలో ఉంటున్నట్టుగా భావిస్తున్నారు. పరిశుద్ధాత్మను స్తుతిస్తున్నారు. ఇటువంటి స్థితి నాకు ఉండకూడదని స్తుతిస్తున్న విశ్వాసులు ఎంతోమంది నాకు తెలుసు. ఎన్నో సాక్ష్యాలు వింటున్నాం. బంధువులు అవమానపరిచినా పర్వాలేదు, శుభకార్యాలకు వెళ్ళని వాళ్ళు, వ్యాపారం పోయినా పర్వాలేదు, వ్యాపారాన్ని మూసేసుకునే వాళ్ళు, నష్టపోయినా పర్వాలేదు, ఆ కార్యాలకు వెళ్ళకపోయినా పర్వాలేదు, మనల్ని కులంలోంచి వెలివేసినా పర్వాలేదు. మనకు ఒకటి ఉంది కదా, నువ్వు పెంచి పోషించే కులం. నీ మనసులోనే నువ్వు పోషించాలి, నిన్నెవరు పోషించరు. నీ దగ్గర అన్నీ బాగున్నంత వరకే ఆ కులం, లేకపోతే ఎవరు వచ్చి సహాయం చేయరు. నన్ను కులం నుంచి వెలివేస్తారేమో, సంఘం నుంచి వెలివేస్తారేమో, అయినా కానీ దేవుని దగ్గరే ఉంటాను, దేవుడు అయిన తరువాతే చూస్తాను ఆ పని అని అనే విశ్వాసులు చాలామంది ఉన్నారు. ఆదివారం సెలవు లేదా, అయితే నాకు ఈ ఉద్యోగం వద్దు అని విడిచిపెట్టుకున్న అనేక మంది యవ్వనస్తులు ఉన్నారు. నువ్వు ఏ విశ్వాసివి? పరిచయం చేస్తున్నావా, లేకపోతే సంతృప్తిని వెతుక్కుంటున్నావా? బ్రతుకు తెరువు ముందు, తర్వాత దేవుడు అంటున్నావా? దేవుడు నిన్ను పోషిస్తాడు. నీతిమంతునిగా జీవించు. ఇది నీతిమంతుని యొక్క లక్షణం. దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడిని స్తుతిస్తాను. పౌలు అంటాడు, ఏమి ఇచ్చినా నీకు స్తోత్రాలు, ఏమి ఇవ్వకపోయినా వందనాలు అంటాడు. దావీదు గొర్రెల దొడ్డిలో ఉన్నప్పుడు స్తుతించాడు. మహారాజును చేయమని అడగలే. భక్తి జీవితాన్ని క్రమంగా చేశాడు అంతే. దానియేలు భక్తి జీవితాన్ని నిలబెట్టుకుని, విశ్వాస జీవితాన్ని నిలబెట్టుకున్నాడు. అందరూ కూడా జాగ్రత్తగా ఆలకించు. అనేక మంది భక్తి పరులు అమాంతంగా ఆశీర్వదింపబడ్డానికి గల కారణం ఏమిటో తెలుసా? భక్తి నిలకడగా చేశారు, పరిచయం చేశారు. మనం అనుకుంటున్నట్టుగా ఈ యొక్క సామెతలు 10, 11, 12 వచనాలలో నీతిమంతులు అనగా ఎవరు? భక్తిపరులు. భక్తిపరులకు కలుగు లాభాలు ఏమిటో, భక్తిహీనులకు కలుగు ఆపదలు ఏమిటో అన్ని వ్యతిరేక అర్థాలుగా రాసి ఉంటుంది. భక్తిపరులు, భక్తిహీనులు. చూడండి, మీ ముందు నేను కొన్ని వచనాలు ఉంచుతాను. 10వ అధ్యాయం 6వ వచనం, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయట. నీతిమంతుని కలుగు లాభాలు. వెంటనే భక్తిహీనులకి ఏమవుతుందో కిందనే చదువుకోండి మీరు. వాక్యాన్ని తర్వాత క్షుణ్ణంగా పరిశీలించండి. 3 అధ్యాయాలు మనకు ఎంతో అవసరం. కడవరి దినాల్లో ఉన్నాం. భక్తిహీనంగా ఉండాలో, భక్తి చేయాలో మనమే నిర్ణయించుకుందాం. నేను భక్తి పరునికి కలుగు ప్రయోజనాలు మీ ముందు ఉంచుతున్నాను. స్క్రీన్ మీద గమనించండి. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. 16వ వచనం, నీతిమంతుని కష్టార్జితం జీవదాయకం. ఆ కష్టార్జితం మనకి ప్రాణాన్ని నిలబెడుతుంది. ఏ విధమైన ఆపద మనకు రానివ్వదు. 20వ వచనం, నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. అతడు నాలుకతో ఏ పదం మాట్లాడినా, ఏ వాక్యం మాట్లాడినా, ఏ మాట మాట్లాడినా అనేక మందికి వెండి ఎంతగా మెరుస్తుందో తన మాటలు తను కూడా మెరుస్తూనే ఉంటాడు. అలాగే 24లో కింది లైన్, నీతిమంతుని ఆశించినది వానికి దొరుకును. 28, నీతిమంతుల ఆశ సంతోషం పుట్టించను.
వారు ఆశపడింది అనేక మందికి కూడా ఆనందాన్ని ఇస్తుంది, కాబట్టి సంతోషంగా ఉంటుంది. వారి ఆశ దురాశ కాదు, ఇతరులు బాధించేది కాదు, ఇతరుల దగ్గర లాక్కునేది కాదు, ఇతరులను దుఃఖపరిచేది కాదు. 30వ వచనం, నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడడు. 31, నీతిమంతుని నోరు జ్ఞానోపదేశం పలుకును. 11వ అధ్యాయం 8, నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును. దేవుని స్తోత్రం కలుగును గాక. భక్తి చేసేవారు బాధ నుండి తప్పింపబడతారు, భక్తి చేసేవారు తృప్తిపరచబడతారు. అబ్రహాం భక్తి చేశాడు, సంతానాన్ని విస్తారం చేసుకున్నాడు. నోవహు భక్తి చేశాడు, కుటుంబాన్ని కాపాడుకున్నాడు. యాకోబు భక్తి చేశాడు, తన ఇంటిలో 10 నిలబెట్టుకున్నాడు. యోసేపు భక్తి చేశాడు, కరువు సమయంలో కూడా తన కుటుంబాన్ని కలుసుకుని అందరినీ పోషించగలిగాడు. దానియేలు భక్తి చేశాడు, దేవుని దగ్గర నమ్మకస్తుడు అనిపించుకున్నాడు. మోషే భక్తి చేశాడు, అనేక మంది సైన్యానికి నాయకుడిగా ఉండి అనేక మందికి దిశానిర్దేశం చేసి వారిని బానిస సంఖ్యల నుండి విడిపించడానికి నాయకుడిగా దేవుని చేతుల పాత్రగా ఉపయోగింపబడ్డాడు. తప్పింపబడతారు నీతిమంతులు, బాధ నుండి తప్పింపబడు. వీరందరూ బాధల్లోని చిక్కుకొని పోలేదు, తప్పించబడ్డారు, విడిపింపబడ్డారు. అలాగే 23వ వచనం, నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. 21వ వచనం, నీతిమంతుల సంతానం విడిపింపబడను. 28, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. 31, నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు. 12వ అధ్యాయంలో కూడా నీతిమంతుల వేరు కదలదు. 3వ వచనంలో. 5వ వచనం, నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు. 7వ వచనం, నీతిమంతుల ఇల్లు నిలుచును. 12, నీతిమంతుల వేరు చిగుర్చును. 13, నీతిమంతుడు ఆపద నుండి తప్పించబడను. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు తప్పించబడతావు, విడిపింపబడతావు, నీళ్ళు విడిపింపబడుతుంది, నీ ఆశ నెరవేరుతుంది, నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు చిగురాకు వలె వృద్ధి నొందుతావు. నీ వేరు ఎండిపోదు, నీ వేరు పెరిగివేయబడదు, స్థిరపరచబడతావు, ఆశీర్వదింపబడతావు. అడుగు పెట్టిన చోట ఆశీర్వదింపబడతావు. నువ్వు తలపెట్టింది ఆశీర్వాదం పొందుతుంది. ఎలయనగా నువ్వు దేవుని మార్గాన్ని అనుసరిస్తున్నావు కాబట్టి. దేవుని మార్గము కాకుండా లోకాన్ని ఆశించి, లోకంలో సంపాదనను ఆశించి భక్తి జీవితాన్ని వదులుకుందాము అంటే నీకు అన్యులకి తేడా లేదు. అన్యులు విశ్రాంతి దినాన్ని పాటించరు, నీవు విశ్రాంతి దినాన్ని పాటించవు. మరి నీవు భక్తి చేస్తున్నానని ఏ విధంగా దేవుని దగ్గరికి వచ్చి చెప్పగలవు? నీ సంఘ సమయాలు ఏవైతే ఉన్నాయో, నీవు నియమించుకున్న నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి తూచా తప్పకుండా పాటించినప్పుడే కదా దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. 24 గంటల్లో, ఆదివారంలో ఉన్న 24 గంటల్లో ఏ చివరి గంట అయినా నేను నీ దగ్గరికి వచ్చి మోకాళ్ళు ఉంటాను ప్రభువా అంటే నువ్వు దేవునికి ఇచ్చే ప్రాధాన్యత అనుకోవాలా, లేకపోతే మరేమనుకోవాలో నువ్వే చెప్పాలి. దయచేసి ఆలకించు. దేవునికి ఎలాంటి ప్రాధాన్యతను ఇస్తున్నావో. అనేక మంది భక్తులు వారి జీవితాల్లో దేవుణ్ణి ఏ విధంగా ఆశ్రయించారు, వారి ఆపదల నుంచి ఎలాగ తప్పించుకొనబడ్డారు. దావీదు అరణ్యంలో ఉండి కూడా నేను ఎందుకు ఇలాంటి శ్రమల పాలయ్యాను, నేను ఎక్కడ పడుకుంటున్నాను, ఏం తింటున్నాను, ఏం చేస్తున్నాను అని దేవుణ్ణి ప్రశ్నించలేదు. దేవుని పాదాలు పట్టుకొని ఎల్లప్పుడూ కూడా అడుగు వేస్తే ఆయన యొక్క అనుమతి తీసుకొని, అనగా ఆయనతో మాట్లాడి ప్రార్థించి ముందుకు కదిలేవాడు. రోజుకి దినమునకు 7 మార్లు ప్రార్థించే అలవాటు దావీదుకి ఉంది. దానియేలుకు దినమునకు 3 మార్లు ప్రార్థించే అలవాటు ఉంది. ఇటువంటి వారి భక్తి జీవితాలు నువ్వు మాదిరిగా తీసుకొని దేవుని యొక్క మార్గములను పచ్చం చేయాలి. ఎదురయ్యే పరిస్థితులకు లొంగిపోకూడదు. ఎదురయ్యే అలవాట్లకు, నీకెన్నో అలవాట్లు నీ ముందొచ్చి పడుతుంటాయి, రకరకాల పాపములు నీ ముందొచ్చి పడుతుంటాయి. అవి కొన్ని నిన్ను బలవంతం చేస్తాయి. అలాంటి సందర్భంలో కూడా నీ నీతిని కాపాడుకోగలగాలి, నీ భక్తి జీవితాన్ని కాపాడుకోగలగాలి. దేవుడు నీవెంత యథార్థంగా జీవిస్తున్నావో, తన కొరకు నువ్వు వేటిని వదులుకుంటున్నావో చూసే దేవుడు. అంతకంటే సమృద్ధిగా నిన్ను ఆశీర్వదించే దేవుడు. నిన్ను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. అతడు నిన్ను విడిచిపెట్టు దేవుడు కాదు. అతడు నిన్ను నాశనం చేసే దేవుడు కాదు. అతడు నిన్ను నరకానికి పాలు చేసే దేవుడు కాదు. శ్రమల పాలు చేసే దేవుడు కాదు. నీ కష్టార్జితము ఉపయోగపడట్లేదు, నేలపాలు అవుతుంది అంటే ఎందుకు ఆలోచించవా? నీ కష్టార్జితము వ్యర్థంగా పోతుంది ఎందుకు ఆలోచించవా?
ఎంత తెస్తున్నా ఎందుకు సంతృప్తి లేదో ఆలోచించవా? కోరింది ఉన్నా ఎందుకు బలహీనతలో ఆలోచించవా? ఎందుకు ఎంత సంపాదిస్తున్నా చెమటోడ్చి సంపాదిస్తున్నావు కానీ ప్రాణానికి సుఖం ఉండట్లేదు ఎందుకు ఆలోచించవా? నిరంతరము ఎందుకు అవమానాలు ఆలోచించావా? దేవుని కొరకు ఒక అవమానాన్ని భరించడానికి ఇష్టం లేని నీవు లోకంలో గౌరవం దొరుకుతుందని ఎలాగనుకుంటావు? దేవుని కోసం విడిచిపెట్టుకోవడానికి, దేవుని కోసం ఎంతో కొంత సమర్పణ చేసుకోవడానికి నీ జీవితాన్ని నువ్వు అర్పించుకోకపోతే, సమర్పించుకోకపోతే దేవుడు నీ దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడని అనుకుంటున్నావు? దేవుడికి నువ్వు బిడ్డగా ఉంటున్నానని నువ్వు అనుకుని, దేవుడు నాకు దేవుడుగా ఉంటున్నాడని నువ్వు అనుకుంటే లేదు. వాక్యము అలా చెప్పట్లేదు. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనంలో చెప్తుంది కదా. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం నేను మీ ముందు ఉంచుతున్నాను చూడండి. 7వ అధ్యాయము 33వ వచనం. ఇరవై 23వ వచనాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను చూడండి. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన యెడల నేను మీకు దేవుణ్ణయ్యుందును, మీరు నాకు జనులయ్యుందురు. మీకు క్షేమం కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకునుడి అని దేవుడు సెలవిస్తున్నాడు. నా ఆజ్ఞలు పాటిస్తేనే, నా మాటలు మీరు అంగీకరిస్తేనే మీరు నాకు దేవుడై ఉంటారు, నేను మీకు దేవుణ్ణై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. అంతవరకు పేరుకు మాత్రమే మనం వస్తున్నా పోతున్నా వెళ్తున్నా చేస్తున్నా ఏం చేస్తున్నా కూడా పేరుకు మాత్రమే మనము విశ్వాసం అనిపించుకుంటున్నాం, పేరుకు మాత్రమే మనం దేవుణ్ణి నమ్ముకున్నాం. ఈ లోకపు దృష్టిలో దేవుణ్ణి నమ్ముకున్నాం, కానీ మనం ఆచరించే ఆచారాలన్నీ కూడా లోకపరమైనవే. ఇప్పటికీ ఎదురులు చూసే లక్షణం అనగా ఎదుటి వ్యక్తి మీద ఆధారపడే లక్షణం. ఎవరి కోసమో ఎదురు చూస్తుంటాం. నీ ప్రయాణానికి వారి ముందు ఉండాలి, నువ్వు వెళ్ళేటప్పుడు వారి ముందు ఉండాలి. నువ్వు చేసుకున్న ప్రార్థన ఏమని ప్రార్థన చేస్తావు? ఇంట్లో ప్రార్థన చేసుకుని బయలుదేరుతావు, ఏమని ప్రార్థన చేస్తావు? దేవన మార్గం అంతట్లో నాతో పాటు ఉండు. భయభక్తులు గలవారి పట్ల, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ వారి దూత కావలి ఉండును అనే వాక్యం నీకు కంఠస్థం వచ్చు. ఎన్నోసార్లు వాక్యాన్ని విన్నావు, కానీ బయలుదేరేటప్పుడు మాత్రం నీకు ఎదురు కావాలి. నీకేదైనా అవసరం వస్తే ఎదురు చూస్తావు, ఎవరో ఏదో సహాయం చేస్తాను ఎదురు చూస్తావు. దేవుని తట్టు చేతులెత్తి ప్రార్థించే జీవితం నీకు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు భక్తిపరునిగా ఉన్నాను అని నీ అంతలో నువ్వు అనుకోవటం మాత్రం మంచిది కాదు. ఆ భ్రమలో ఉండి నీవు పోయేది నీ మార్గం చివరికి ఎక్కడికి నడిపిస్తుందో ఆలోచించు. భ్రమలో జీవించి కుటుంబాన్ని భ్రమలో నడిపించుకొని ఇంతకంటే ఎవరు చేస్తారులే అని సమర్థించుకునే జీవితాలు కూడా చాలా ఉన్నాయి. అంటే మన భుజాన్ని మనమే మెచ్చుకోవటం తట్టుకొని, దయచేసి నీ భుజాన్ని నువ్వే తట్టుకొని మెచ్చుకోకు. ఇంకెంత నేను నీకోసం ఏం చేయాలో ఆలోచించు. దేవా నీకోసం ఏం చేయాలి అని ప్రశ్నించు. ఎప్పుడైనా అడిగావా? దేవా నీకోసం ఏం చేయాలి, నీకోసం నేను ఏం చేయాలి ప్రభువా అని అడిగావా? అడుగు. ఏం సమర్పించుకోవాలి అడిగావా? అడుగు. ఇప్పుడు అడుగు. నా మాటలు అంగీకరించిన యెడల నేను మీకు దేవుడై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. ఎప్పుడైతే దేవుని ప్రజలుగా ఉన్నావో, ఎప్పుడైతే దేవుని మాటను అంగీకరించావో, భక్తి జీవితాన్ని క్రమం తప్పకుండా కొనసాగించుకుంటున్నావో, నీతి నియమాలను పాటిస్తూ భక్తి జీవితాన్ని ఎట్లాగైతే కాపాడుకుంటున్నావో, పచ్చం చేస్తున్నావో, నువ్వు నీతిమంతుడు అనిపించబడతావు. నీతిమంతుడు ఎప్పుడైతే అనిపించబడ్డావో, ఇందాక మీరు స్క్రీన్ మీద గమనించారు కదా, ఆ యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా నీ సొంతమై తీరుతాయి. అన్ని ఆశీర్వాదాలు వద్దు నేను భరించలేను అంటే నిన్నలాగే జీవించు, నిన్నలాగే ఉండు. లేదా అన్ని ఆశీర్వాదాలు నాకు కావాలి అని ఆశిస్తే సామెతల గ్రంథం 10, 11, 12 అధ్యాయాలు ప్రత్యేకంగా మరలా చదువు. నిన్ను నువ్వు సమర్పించుకో, దేవునికి నువ్వు అప్పగించుకో. ప్రార్థిస్తాను, నాతో కలిపి ప్రార్థించండి. పరిశుద్ధుడా, నేను బంగారు పాదాలకు వందనాలు చెల్లిస్తున్నా. ఇప్పటి వరకు నా భక్తి జీవితాన్ని ఏ విధంగా కొనసాగించాను మీకు తెలుసు ప్రభువా. ఇక మీదట ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా నిన్ను చూస్తూ ముందుకు వెళ్ళే జీవితం నాకు ఇయ్యు. ఆకలైన, నష్టమైన, నిందైనా, నన్ను ఎవరు ఎగతాళి చేసినా, నా వారెవరైనా కాదన్నా, నన్ను విడిచిపెడతానని బెదిరించిన నీ కోసం నేను జీవిస్తాను ప్రభువా. నాకు కలిగింది కొంచెమైనా చాలు, దీవించు. నన్ను నీ రాజ్యానికి వారసుని చేయి.
నీతిమంతుల జాబితాలో నన్ను చేర్చు నాయన. నీతిమంతుల మీదకి వచ్చే ఆశీర్వాదాలని నాకు ఇవ్వు ప్రభువా. నేటి నుండి నా జీవితాన్ని మార్చుకోవడానికి ఎంతగానో ఇష్టపడుతున్నాను ప్రభు. నా ప్రార్థన ఆలకించి ఇటు ప్రార్థనలో ఏకీభవించిన వారు అందరినీ నాయన మీరు దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. సెలవు అందరికీ.